నమస్తే. నేను మీ ఎవ్వర్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మనం ప్రస్తుతం పాత మంగళగిరి బిట్రావారి సీతారామ మందిరం వద్ద ఉన్నాం. ఇక్కడైతే మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గత 40 రోజులుగా ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధులు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంబశివరావు, కొసరంకోట నాగశ్యామలరావు మాస్టారు, వల్లభనేని వాణి తదితరులు ఇక్కడికి విచ్చేసి ధ్యాన శిక్షణ అలాగే జ్ఞానబోధ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈరోజు 40వ రోజు. ఈరోజు ప్రత్యేకంగా మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆహ్వానం మేరకు విజయవాడకు చెందిన ఈవీ కన్స్ట్రక్షన్స్ అధినేత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యపందిరి వాహన కైంకర్య పరులు డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత మంగళగిరిలోని బిట్రావారి శ్రీ సీతారామ మందిరంలో గత 40 రోజులుగా ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన తరగతులు జరుగుతున్నాయి. బిట్రావారి రామమందిరం నిర్వాహకులు బిట్రా సూర్యచంద్రరావు, బిట్రా సుభోష్, స్థానిక ప్రముఖులు జి మురహర్రావు సహకారంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంబశివరావు, కొసరంకోట నాగశ్యామలరావు మాస్టారు, వల్లభనేని వాణి తదితరులు ధ్యాన శిక్షణ, జ్ఞానబోధన చేస్తున్నారు. గత 40 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ, జ్ఞానబోధన తరగతులకు స్థానికులు మరీ ముఖ్యంగా గృహిణులు విశేషంగా వస్తున్నారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం 40వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఈవీ కన్స్ట్రక్షన్స్ అధినేత డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ విచ్చేశారు. వీరితో పాటు యనుమల నరసింహారావు ఉన్నారు. కూర్చుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం, శరీరాన్ని స్థిరంగా సుఖంగా ఉంచుకుందాం. హాయిగా స్థిర సుఖ ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చుందాం. ఏ ప్రయత్నం చేయవద్దు, శ్వాసని లాగవద్దు, వదలవద్దు, బిగబట్టను వద్దు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. అబ్జర్వ్ ద బ్రెత్. నో కాన్సంట్రేషన్, ఓన్లీ అబ్జర్వేషన్. శ్వాస మీద ధ్యాస. చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, దివ్యశిక్ష ఉత్తేజితము. మనందరికీ కూడా ఆ పరమేశ్వరునికి ఎలా అయితే దివ్యనేత్రం ఉందో మనందరికీ కూడా దివ్యనేత్రం ఉంది. మనకి 4 రకాల చక్షువులు ఉన్నాయి. చర్మచక్షువు, అది మూసుకున్నప్పుడు మనోచక్షువు తెరుచుకుంటుంది. తద్వారా ధ్యానంలో కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వెంట పోకుండా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టడమే మనం చేయాల్సినటువంటి పని. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అది గమనించగా మెల్లమెల్లగా చిన్నదవుతూ 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యం స్థితమవుతుంది. ఆ స్థితమైన స్థితే ధ్యాన స్థితి. అప్పుడు మాడిపైన ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి అపారమైన విశ్వశక్తి మన లోపలికి వర్షిస్తూ నఖశిఖ పర్యంతం శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడుల్లో కూడా ప్రాణశక్తి ప్రవాహాలు జరిగి శరీరంలో ఎక్కడైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఎలాంటి అనారోగ్యాలున్నా అన్నిటి నుంచి కూడా విముక్తి పొందొచ్చు.
మరి ఇక్కడ బిట్రావారి రామాలయంలో 40 రోజులు మండల ధ్యానంలో ఎంతోమంది వారి యొక్క అనుభవాలు 40 రోజుల్లో ఆ ధ్యానం ద్వారా ఎంతోమంది ఆరోగ్యాన్ని, ప్రశాంతతని, బుద్ధి వికాసాన్ని, అవగాహనని పెంచుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారందరి అనుభవాలు కూడా మనం ధ్యానం అనంతరం చక్కగా విందాము, దాన్ని గ్రహిద్దాము. ఈ ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు. 24 గంటల్లో కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కారులో ప్రయాణంలో కూడా మనం సహజంగా శ్వాసను గమనిస్తూ కూర్చోవటమే. సబూరి అంటే సహనము, ఓర్పు. కొత్తగా కళ్ళు మూసుకొని కూర్చోవడం కొద్ది కష్టంగా ఉంటుంది. అలాగే అనేక ఆలోచనలు, దొంతరలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనం వాటి ఆలోచనల వెంట పోకుండా శ్వాసను గమనిస్తూ ప్రయత్నం చేయాలి. తినగ తినగ వేము తీయగుండు, అనగ అనగ రాగం అతిశయలు అన్నట్టుగా 41 రోజుల పాటు ఎవరైతే సాధన చేస్తారో దానిలో అనుభవాన్ని పొందగలుగుతారు. శారీరక ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా, బుద్ధి వికాసం పరంగా, ఆత్మ అనుభవాన్ని పరంగా కూడా చక్కని అనుభూతులు పొందుతారు. అందుకోసమే ధ్యానం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు ముందు జరిపి అరచేతులు చేసుకుంటూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ధ్యానాన్ని అందించారు. మరి ఈరోజు మనం పాతమంగళి రామాలయంలో మండల ధ్యాన ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, ముఖ్య అతిథి ఉపేంద్ర వర్మ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. అందరికీ నమస్కారం అండి. పాతమంగళగిరి బిట్రావారి శ్రీరామ మందిరంలో మండల ధ్యాన దీక్ష ప్రారంభించి వాళ్ళకి 40 రోజులు పూర్తయిన సందర్భంగా మరి ఒక వేడుక, అంటే సహజంగా మండలం అనే దానికి ఆధ్యాత్మిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధ్యానంలో కూడా 40 రోజులు ఎప్పుడైతే ధ్యానం చేశామో ఒక చక్రం పూర్తయిన సందర్భంగా ఆ ధ్యానం యొక్క అనుభూతి వారి జీవితంలో ఎవరికి వారు పొందొచ్చు. ఇలా 40 రోజులు పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు ధ్యానులందరం కూడా ఒక వేడుక నిర్వహించుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి సెలబ్రేషన్ చేసుకునే క్రమంలో మనం ముఖ్య అతిథిగా మరి డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ గారిని మనం ఆహ్వానించటం, మన ఆహ్వానాన్ని మేరకు వారు రావడం జరిగింది. మరి వారు కూడా మనతో పాటు ధ్యానం చేయటం జరిగింది. ధ్యానం చేసి మరి ధ్యానం యొక్క విశిష్టత, దాని అనుభవాలు, అట్లాగే వారు మన అందరికీ తెలుసు మరి వారు ఎంతో ఆధ్యాత్మికగా అందరికీ సహాయపడతా ఉంటారు. మరి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మరి కైంకర్యపరులుగా ముత్యాల మండపాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి మన అందరం కూడా వారిని ధ్యాన మిత్రుల తరపున ఆత్మీయ ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ధ్యానం గురించి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా బిట్రావారి రామ మందిరం వద్ద నిర్వహిస్తున్న పత్రిజీ గారి ఈ ధ్యాన కార్యక్రమంలో 40 రోజులు నిర్విరామంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆఖరి రోజు ఈ విజయోత్సవ వేడుకలో నేను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం, ఇక్కడికి రావటం, ఆకురాతి శంకర్రావు గారి గురించి గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన ఇది హితబోధ, ఒక మంచి పని 10 మందికి పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అలాంటిది ఒక గొప్ప ఔషధం. ధ్యానం అనేది ఒక గొప్ప ఔషధం. శ్వాస మీద ధ్యాస. మాకు సుమారు 2023లో అనుకుంటాను కేపీ రాఘవల్ గారని బిహెచ్ఎల్ కంపెనీలో రిటైర్డ్ అయిన మేనేజర్ గారు ఇక్కడికి వచ్చి నేర్పించడం జరిగింది విజయవాడలో. కొంచెం కొత్తదనంలో నాకు ధ్యాస దీని మీద తీసుకోవడం కష్టమవుతూ ఉండేది. వారు చెప్పారన్నమాట, మూతి దగ్గర కూర్చుని రివర్స్గా వెనక్కి చూడండి, శ్వాస వెళ్ళేది వచ్చేది తెలుస్తూ ఉంటుంది. తద్వారా మీకు
ఈ ధ్యానంలోకి నిమగ్నం అవ్వగలరని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇవాళ ఇది చాలా అవసరం అండి. ఎన్నో మానసిక రుగ్మతలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనిషి జీవిత కాలంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో దశల్లో మనం ఒత్తిడి లోనవుతూ ఉంటాం. కుటుంబ బాధ్యతలు అవ్వచ్చు, మన పిల్లల భవిష్యత్తుల గురించి కానీ ఏదైనా కానీ మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఆరోగ్యపరంగా కూడా. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మన మనోబలం చాలా ఏకాగ్రతతో మనం ముందుకు సాగాలి. దానికి ఇది ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందనేది ఎటువంటి సందేహం లేదు. అట్లాంటిది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని సులభ పద్ధతుల్లో మనకు అర్థమయ్యే రీతిలో జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన వంతు పాత్ర ఎంతో ఉంది. ఇవాళ ఆయన భౌతికంగా లేకపోయినా వారి ఈ రూపంలో మనందరి దగ్గర ఆయన ఉన్నారనేది ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఆగరాజ్ శంకర్రావు గారు పిలవంగానే కొంచెం పని ఒత్తిడి ఉన్నా కానీ నాకు రావాలనిపించింది. బిట్రావారి రామ మందిరం అలాగే బిట్రావారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాముల వారు పిలిచారు కాబోలు అని ఇక్కడ వరకు రావడం జరిగింది. మీ అందరినీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి. మీ ధ్యానం మధ్యలో వచ్చాను. చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం కూడాను. ఇదందరూ మనకి చాలా ఉపయోగపడుతుంది, తీసుకెళ్ళాలి. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మను ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు నిర్వాహకులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలుత రామమందిరంలో ఉపేంద్ర వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ధ్యాన శిక్షణలో పాలు పంచుకున్నారు.